హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మనం బ్యూటిఫుల్ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈరోజు పేపర్ స్టిఫ్ అనేది ముందుగా కట్ చేసుకోవాలన్నమాట. మన నెక్ డీప్ని బట్టి చూడండి, ఇలా రౌండ్గా కూడా నేను రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను. రౌండ్కి పేపర్ స్టిఫ్ ఇలా నీట్గా మార్క్ చేసుకొని, ఇప్పుడు ఎక్స్ట్రా కూడా మనం మోడల్ కోసం కట్ చేసుకోవాలి కదా, అదే రౌండ్ కాబట్టి 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం మోడల్కి వేసుకునే క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద నీట్గా పేపర్ స్టిఫ్ అనేది ఐరన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు క్లాత్కి స్టిక్ అయిపోతుంది పేపర్ స్టిఫ్ అనేది నీట్గా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని వచ్చేసి లైనింగ్తో అటాచ్ చేసుకుంటున్నాను. మనం మోడల్ వేసే క్లాత్ని, బ్లౌజ్ పీస్ని చూడండి, ఇలా నీట్గా లైనింగ్తో అటాచ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా మోడల్ కోసం అని పేపర్ స్టిప్ పెట్టి రెడీ చేసుకునే క్లాత్ని కూడా బ్లౌజ్ మీద వేసుకొని జరగకుండా నీట్గా మధ్య సెంటర్లో కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ నెక్ చుట్టూరు అనేది కూడా నీట్గా జరగకుండా కుట్టు వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది నీట్గా నెక్ జరగకుండా వస్తుంది ఈ సెంటర్లో కనుక కుట్టు వేసుకుంటే. ఇప్పుడు మధ్యలో ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పేపర్ స్టిఫ్ వెనక్కి తిరగడం కోసమని డాట్స్ పెట్టుకోవాలి. ఇలా బ్లౌజ్ అంతా నీట్గా ఇలా డాట్స్ పెట్టుకుంటే ఈ క్లాత్ అనేది వెనక్కి నీట్గా తిరుగుతుందన్నమాట మనం స్టిచ్ చేసుకుంటానికి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈ క్లాత్ అనేది నీట్గా పైన ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా చూపించిన విధంగా నీట్గా స్టిచ్ వేసుకోండి. ఎంత మాకు మోడల్ రాదు అనే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ మోడల్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనం రింగుల్లాగా బ్లౌజ్కి మోడల్ కోసం అనేసి మోడల్ కుట్టుకోవాలన్నమాట, రింగ్స్. అలాగా ఈ క్లాత్ అనేది క్రాస్ పీసులుగా కట్ చేసుకొని అన్నిటినీ ఇలా జాయిన్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే క్లాత్ బ్లౌజ్కి సరిపడా క్లాత్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత మనం థ్రెడ్ కోసం కుట్టుకుంటాం కదా, బ్లౌజ్కి కట్టుకుంటాను థ్రెడ్ కోసం. అలా మొత్తం బ్లౌజ్ క్లాత్ అంతటిని ఇలా స్టిచ్ వేసుకోవాలి నీట్గా ఒకే లెవెల్లో. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత అన్నీ ఇలా మనకి ఎంత పొడవు అయితే సరిపోతాయో అంత పొడవు మొత్తం కట్ చేసుకోవాలి. నేను 2 ఇంచెస్ కట్ చేశాను. ఇలా రింగ్స్ లాగా బ్లౌజ్ మీద ఇలా రింగ్స్ లాగా పెట్టుకోవాలి. బ్లౌజ్ అంతటినీ కూడా ఇలా ఒకదాని మధ్యలో ఒకటి ఇలా రింగ్స్ లాగా వచ్చేటట్టు పెట్టుకొని బ్లౌజ్ అంతటినీ ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎలా రెడీ అయిపోయాయో. ఇప్పుడు పైన వైపు పైపింగ్ కోసమని ఇలా క్లాత్ స్టిచ్ చేస్తున్నాను నేను. చూడండి, వన్ సైడ్ అటు సైడ్ కుట్టిన తర్వాత ఇప్పుడు రివర్స్ చేసుకొని సన్నగా మడత పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట.
చూడండి పైపింగ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇలా రింగ్స్ కూడా నీట్గా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ రింగ్స్ మధ్యలో మనం పూసలు అనేది స్టిచ్ చేసుకుందాము. బ్లౌజ్ మోడల్ బాగా నీట్గా కనిపించడానికి. చూడండి మనకి ఎక్కడ కావాలంటే ఈ రింగ్స్ మధ్యలో అక్కడ పూసలు అనేది స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇలా వేశాను. కొంచెం లావు పూసలు అయితే కనిపిస్తాయి అన్నమాట. నా దగ్గర కొంచెం అట్లా లావు సైజు పూసలు కాదు, సన్నం కాదు, కొంచెం మిడిల్లో ఉన్నాయి. అందుకే నేను వేసాను. మీరు కొంచెం స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం లావు పూసలు వేసుకోండి. చూడండి ఫ్లవర్ తయారు చేయడం మీకు చూపించలేదు. మీరు కావాలంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ ఫ్లవర్ ఎలా తయారు చేశాను ఏంటనేది. మోడల్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి వచ్చేసి ఒక లైక్ ఇవ్వండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఈ మోడల్ కనుక ఈజీగా మీకు నచ్చినట్టయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే కూడా ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.